నమస్తే అందరికీ, నా పేరు పవన్. ఈరోజు మార్నింగ్ ఓటింగ్ గురించి మాట్లాడవచ్చు అనమాట. నిన్నటిదాకా ఓటింగ్ లెవెల్స్ ఒక ఎత్తు అయితే కనుక ఈ రోజు నుంచి ఇంకొక ఎత్తు అనమాట. ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అయి కింద పడిపోతాడు వాడే పొండుగాడు అన్నాడు కదా మహేష్ బాబు. అలాగే ఎవడ కొడితే ఓటింగ్ లెవెల్స్ అన్ని మారిపోతాయో వాడే నిఖిల్ గాడు అనమాట. అలా ఉందన్నమాట ఓటింగ్ రిజల్ట్స్ అనేది. నిన్నటిదాకా సెకండ్ ప్లేస్ లో నుంచి వచ్చుకుంటూ వస్తే ఈ రోజు అయితే కనుక చమ్మును ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. నువ్వా నేను అనుకుంటూ వచ్చారు కదా నిన్న గౌతము నిఖిల్. బట్ ఈ రోజు కాదు, నేనా నువ్వు అన్నట్లుగా ఓటింగ్ రిజల్ట్స్ అనేవి మారిపోయాయి. ఫస్ట్ ప్లేస్లోకి అయితే కనుక నిఖిల్ వచ్చాడు, దూసుకుంటూ వచ్చాడు. ఒక రేంజ్లో ఉంది ఓటింగ్ అనేది. ఒక ఎలా ఉందంటే కన్ఫర్మ్ అయిపోయింది, కన్ఫర్మ్ రా మనోడు విన్నర్, బిగ్ బాస్ విన్నర్ రా అన్న ఫీలింగ్ అయితే ఆ నిన్న పోలింగ్ చూసేపాటికి మొత్తం వచ్చిందన్నమాట. నీకు రిఫరెన్స్ కూడా చూపిస్తే పక్కన చూడండి. అసలు ఎలా ఉందంటే చేంజ్ 1 or 10%, 5% కూడా కాదు, కనీసం 15-20% డిఫరెన్స్లో మన నిఖిల్ ఓటింగ్ అనేది చాలా గట్టిగా ఉంది. సో ఫస్ట్ ప్లేస్ అయితే కనుక పర్సంటేజ్ లెక్క చూసుకుంటే 32%, మన గౌతమ్కి 31%, మన నవీల్కి లాస్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. కానీ ఇంత డిఫరెన్స్ అంత దగ్గర అయితే లేడు వీళ్ళిద్దరు 32-31 అలా ఉంటే మనోడికి ఎక్కడో కింద ఉన్నాడు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరికన్నా కొంచెం బెటర్గా ఉన్నాడు. సో మీరు చూస్తూ ఉండొచ్చు ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయనేది స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో నబీల్ అయితే కనుక చాలా థర్డ్ పొజిషన్కి వచ్చాడు. సో ఈ వీక్ వరకు అయితే ఎలిమినేషన్ అవ్వకుండా ఉండొచ్చు, ఆ పర్సంటేజ్ కాపాడద్దు అనమాట. అది కూడా ఒక 10%తో కాపాడుతుంది. సో ఫస్ట్ ప్లేస్ అయితే కనుక 100% నిఖిల్ అయితే వచ్చాడు. నిన్న గేమ్స్ టాస్క్లు కూడా బాగా ఆడాడు కదా. సో ఆ టాస్క్ల పరంగా చూసుకున్న దట్టు మనోడు ఫ్యాన్ బేస్ మాత్రం గట్టిగా ఉంది కాబట్టి 2 రాష్ట్రాలు కాదు, 3 రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు, ఒక కన్నడ రాష్ట్రం, 3 రాష్ట్రాలు ఓటింగ్లు అయితే కనుక గుద్దు పడేస్తున్నారు, చాలా గట్టిగా పడుతున్నాయి. గౌతమ్ అయితే కనుక రన్నర్ రేస్లో ముందుకెళ్ళిపోతున్నారు 100% మనం అనాలిసిస్ ప్రకారం అయితే కనుక నిఖిల్ విన్నర్, గౌతమ్ రన్నర్ లాగా అయితే క్లియర్గా తెలిసిపోతుంది నిన్న ఓటింగ్ రిజల్ట్స్ బట్టి, మొత్తం పోలింగ్స్ బట్టి కంపేర్ చేస్తే కనుక. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకున్నారో కమెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్లు అయితే వేసుకోండి. బట్ ఎవరు రన్నర్ అవుతారు, ఎవరు విన్నర్ అవుతారో కూడా క్లియర్గా కమెంట్ అయితే చేయండి. సరే, రిమైనింగ్ వాళ్ళ గురించి మాట్లాడదాం. ఆ రిమైనింగ్ వాళ్ళు అయితే కనుక ప్రేరణ, విష్ణుప్రియ, ఇంకా నలుగురు, టేస్టీ తేజ, పృథ్వీ, అవినాష్. సో వీళ్ళైతే కనుక చాలా లీస్ట్లో చాలా తక్కువ పర్సంటేజ్తో ఉన్నారు. వీళ్ళలో ప్రేరణ తప్ప, ప్రేరణ కూడా వీళ్ళలో కలిసిపోయారు. 7-8% ఉన్నారు. సో ప్రేరణ పెద్ద తోపు అన్నట్లుగా పర్సంటేజ్ వీళ్ళతో కంపేర్ చేస్తే లేదు, ఒక మనం పర్సంటేజ్ ఎక్స్ట్రా ఉంది, కొంచెం సేవ్ అయ్యే ఛాన్స్ అయితే కనుక ప్రేరణకు ఉంది. సో రిమైనింగ్ వాళ్ళు మాత్రం ఎవరు ఎలిమినేషన్ అవుతారో ఎవరికీ తెలియదు డబుల్ ఎలిమినేషన్లో. సో ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే మామూలు ట్విస్ట్ కాదు, మన అవినాష్ అయితే కనుక సేవ్ అయిపోతాడు. ఎందుకు చెప్పనా, టికెట్ ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి. ఆ టాస్క్లు మామూలుగా ఆడలేదు, ఒక రేంజ్లో దూసుకుంటూ వెళ్ళిపోయి టెక్నికల్గా ఆడాడు, గెలిచాడు, బాగా ఆడాడు, మైండ్ పెట్టాడు. సో టికెట్ ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి టాప్ 5లో 1% అయితే జంప్ అయిపోయాడు అనమాట. టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. అసలు ఊహించలేదు ఎవరు టాప్ 5లోకి వెళ్తాడు అని, బట్ టాప్ 5లోకి అయితే కనుక వెళ్ళిపోయాడు. యాక్చువల్గా అందరూ రోహిణి వెళ్తుంది అనుకున్నాం కానీ, బట్ అవినాష్ అయితే కనుక టాప్ 5లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే టాస్క్లు ఆడి, గేమ్స్ ఆడి టికెట్ ఫినాల్లోకి గెలుచుకున్నాడని సమాచారం వచ్చింది. సో అవినాష్ అయితే కనుక టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు లేవు, ఎందుకంటే టికెట్ ఫైనల్ గెలుచుకున్నాడు కాబట్టి, టాప్ 5లోకి వెళ్ళిపోయాడు కాబట్టి. సో రిమైనింగ్ ఎవరున్నారు, పృథ్వీ, టేస్టీ తేజ, విష్ణుప్రియ అండ్ ప్రేరణ కూడా 1% ఎక్స్ట్రా ఉంది. బట్ ప్రేరణ కొంచెం సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ, బట్ ఈ ముగ్గురులో టేస్టీ తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ. సో విష్ణుప్రియ కూడా కొంచెం బెటర్గానే ఉంది వీళ్ళతో పోల్చుకుంటే కనుక. సో డబుల్ ఎలిమినేషన్ అయితే కనుక పక్కా పృథ్వీ, టేస్టీ తేజ అయ్యే అవకాశాలు 99% కనిపిస్తున్నాయి. బట్ సింగిల్ ఎలిమినేషన్ అయితే కనుక మనకి టేస్టీ తేజ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మ్యాక్స్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉందనుకున్నాం కాబట్టి పృథ్వీ, టేస్టీ తేజ వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, దట్టు ఇంకోటి వచ్చేసి నిఖిల్
టాప్ 5లోకి వెళ్ళిపోతాడు విన్నర్ రేస్ అనుకుంటున్నారు కాబట్టి అందరూ. సో ఈ వీక్లో ఈ సండే ఫ్రైడే కూడా ఉంది కాబట్టి ఈ ఫ్రైడే ఈ నైట్ మొత్తం నిఖిల్ ఓటింగ్స్ మొత్తం ఎక్కువ పృథ్వీగా పడిందో సో అప్పుడు మాత్రం డెఫినెట్గా టేస్టీ తేజ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో బట్ కానీ అమ్మో మా నిఖిల్కి డెఫినెట్గా వేసుకోవాలి, ఈ వారం కూడా వేసుకోవాలి ఎందుకంటే టాప్ 1 నిలబెట్టాలి కాబట్టి అనుకున్నారు అనుకో ఆడియన్స్. సో పృథ్వీకి పడవ అప్పుడు ఓట్లు. సో పృథ్వీ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో డబుల్ ఎలిమినేషన్ అయితే కనుక పృథ్వీ టేస్ట్ తేజ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నారో వాళ్ళకి ఓట్లు వేసుకోండి. అదేవిధంగా మీరు ఏమనుకున్నారు, రన్నర్ ఎవరు అనుకుంటున్నారో, విన్నర్ ఎవరు అనుకుంటున్నారో, టాప్ 5లో ఎవరెవరు ఉంటారనుకుంటున్నారో అది కూడా కమెంట్ అయితే చేయండి. సో నా అనాలిసిస్ ప్రకారం అయితే కనుక మీకు ఆల్రెడీ చెప్పాను. ఓటింగ్ అనాలిసిస్ చేసిన తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎందుకంటే నిన్నటి వరకు నిఖిల్ అయితే కనుక సెకండ్లో ఉంటే ఈరోజు ఓటింగ్ లెవెల్ మొత్తం మారిపోయి నిఖిల్ అయితే ఫస్ట్ లెవెల్కి వచ్చాడు. సో అందువల్ల ఈ వీడియో ఇలా చెప్పడం జరిగింది విత్ రెఫరెన్స్తో నేను చెప్పడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ రెఫరెన్స్ ద్వారా మీకు ఈ వీడియో చేశాను. సో ఫస్ట్ అయితే కనుక నిఖిల్, సెకండ్ గౌతమ్, థర్డ్ నబీల్, ఇక 4th 5th 6th 7th 8th వీళ్ళంతా ఒక రేంజ్లో ఒక లెవెల్లో ఉన్నారు. మేమంతా ఒకటి, మీది తినాలే మాది తినాలే అన్నట్లుగా ఒక తాడు మీద మేమందరం ఒకటే, మేమంతా ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా ఒకే పర్సంటేజ్ మీద నుంచి ఉన్నారనమాట. సో ఆ పర్సంటేజ్ నుంచి అయితే కనుక అవినాష్ అయితే సేవ్ అయిపోయాడు. సో ఇది ఈరోజు ఓటింగ్ రిజల్ట్స్. మీరే ఉన్నారు డెఫినెట్గా కమెంట్ చేయండి. కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ అయితే చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. జై హింద్.